తులసిలో 90% ఆక్సిజన్ బాగా ఉంటుంది, మారేడులో 80% ఆక్సిజన్ బాగా ఉంటుంది. అంటే ఓకే. ఆక్సిజన్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి, చుట్టుముట్టు వాతావరణాన్ని పాజిటివ్ ఎనర్జీకి తయారు చేస్తాయి. కాబట్టి తులసి మనం ఇంట్లో 4 దిక్కులు పెట్టుకున్నా ఇంకా మంచిదే, అద్భుతంగా ఉంటుంది. 4 వైపుల మారేడు మొక్కలు ఉన్నా సరే అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఇంటికి యశస్సు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంట్లో తూర్పు సింహ అంటే ముఖద్వారం ముందు కానీ, ఈశాన్యంలో కానీ, మనకి వాయువుల్లో కానీ తప్పకుండా ఈ యొక్క మొక్కలు పెట్టుకుంటే లాభము, ఆనందం కలిగే అవకాశాలు ఉంటాయి. గురుగారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు అని అన్నారు. ఇప్పుడు మనకు పీరియడ్స్ టైంలో మనం ఎలా అయితే కొన్ని రూమ్స్లోకి వెళ్ళమో, ఇప్పుడు దేవుడి గదిలోకి ఎలాగైతే వెళ్ళమో, ఇప్పుడు అది బయట పెడతాం. మ్యాక్సిమం ఆ టైంలో ఆడవాళ్ళు ఉండేది బయటే ఉంటారు కాబట్టి అలా ఉండొచ్చు అంటారా? ముట్టుకోవద్దని చెప్పాను తప్ప దాన్ని చూడొద్దని కూడా చెప్పారు కదా. ఎవరు చెప్పారు? చూడదని చెప్పి ఎవరు చెప్పలేదు. నేను చెప్పాను, ఎప్పుడు చెప్పలేదు. చూడదని ఎప్పుడు లేదు, బిల్వదల చూడదని లేదు. స్పర్శనం పాపనాశనం. తులసి మొక్కనే, తులసి మొక్కను ముట్టుకోవద్దు అంతే. మనం ఎప్పుడప్పుడు రాత్రిపూట ముట్టుకోవద్దు, చూడొద్దుగా. రాత్రిపూట ముట్టుకోవద్దు, అది తెంపకూడదు. మధ్యాహ్నం తెంపకూడదు, మంగళవారం తెంపకూడదు. అది అంటే ముట్టుకోవద్దు వేరు. కాబట్టి దూరంగా ఉంటే మనం దూరంగా వెళ్ళిపోవచ్చు.